హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సౌందర్య. ఈ వీడియోలో నేను మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది కరెంట్ ఎన్ఏవి వచ్చేసి 44.46 ఉంది. అండ్ యాక్చువల్గా అసలు బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా మనం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అనేది 5th Jan 2010లో స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ అండ్ టైప్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రిటర్న్స్ రేషియో 13.09%లో ఉంది. అండ్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ లాస్ట్ 5 years ఎలా ఉందో కూడా చూద్దాం. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్కి మనకి 5 star రేటింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ 1 yearలో 11.07, 3 years 18.63 అండ్ 5 years రిటర్న్స్లో 17.28 ఉంది. అండ్ అలాగే ఇది మనకి ఏంటంటే గ్రాఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి ఇక్కడ 2 lines కనిపిస్తున్నాయి. గ్రే లైన్ వచ్చేసి ఫండ్ బెంచ్ మార్క్ అనమాట. అండ్ బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా రన్ అవుతుందో అనేది చూడడం కోసం ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ నుండి చెక్ చేసుకుంటే అవుట్ ఆఫ్ బెంచ్ మార్క్లోనే ఉంది ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఈ ఫండ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అండ్ వాటి ఎగ్జిట్లో ఛార్జెస్ ఏంటి అనేది చూద్దాము. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మినిమం 5,000 చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఎస్ఐపి మోడ్లో చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్తో సరిపోతుంది. అండ్ ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అండ్ ఎగ్జిట్లో ఛార్జెస్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మనము 365 days ముందుగా చేస్తే కనుక 1% అనేది ఛార్జెస్ అప్లికేబుల్ అవుతుంది. లాకింగ్ పీరియడ్ అంటూ ఇక్కడ ఏం అప్లికేబుల్ లేదు. సో సెకండ్ వన్ వచ్చేసి మిరాయి అసెట్ లార్జ్ క్యాప్ రెగ్యులర్ ప్లాన్ అనమాట. సో ఇది కరెంట్ ఎన్ఏవి 77.20 ఉంది. అండ్ బేసిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది లాంచ్ డేట్ 4th April 2008. రిటర్న్స్ వచ్చేసి 15.86%లో ఉంది. అండ్ ఈ ఫండ్ ఫ్రమ్ లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ రిటర్న్ 1 year రిటర్న్స్లో 14.43 అండ్ 3 yearsలో 18.30, ఫర్ 5 yearsలో 15.10. రేటింగ్ వచ్చేసి మనకి 4 రేటింగ్ రేషియో కూడా ఉంది. అండ్ ఇందులో గ్రాఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇందాక చెప్పినట్టుగా గ్రే కలర్ వచ్చేసి మనకి బెంచ్ మార్క్, బ్లూ వచ్చేసి ఏంటంటే ఫండ్ పర్ఫార్మెన్స్. ఇది కూడా అవుట్ ఆఫ్ బెంచ్ మార్క్లోనే ఉంది ఫండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మనకి 5,000 వచ్చేసి లంసమ్ అండ్ ఎస్ఐపి మోడ్లో వచ్చేసి 1,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. లాకింగ్ పీరియడ్ ఏం అప్లికేబుల్గా లేదు. బట్ రిడెంప్షన్ మాత్రం చేస్తే వితిన్ 365 daysలో 1% మాత్రం ఛార్జెస్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ మనం థర్డ్ ఫండ్ వచ్చేసి కెనరా రబకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ చూద్దాము. ఈ ఫండ్ కరెంట్ న్యావి వచ్చేసి 40.99 ఉంది. అండ్ మనం వచ్చేసి ఇక్కడ ఈ ఫండ్ 2020 Augustలో లాంచ్ అయింది. రిటర్న్స్ వచ్చేసి 13.04%లో ఉంది. అండ్ ఈ ఫండ్కి 5 star రేటింగ్ ఉంది. మనకి 1 year రిటర్న్స్లో 13.26, 3 yearsలో 21.68 అండ్ ఫర్ 5 yearsలో 16.51 రిటర్న్స్ ఉన్నాయి. ఒకసారి మనం గ్రాఫ్ కూడా చెక్ చేసుకుందాం దీన్ని. సో సేమ్ లైక్ ఇది కూడా అవుట్ ఆఫ్ బెంచ్ మార్క్లోనే పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. ఫ్యూ అప్ అండ్ డౌన్స్ ఉన్నా బట్ మనకి బెంచ్ మార్క్ అనేది మీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇందులో కూడా మనకి ఒకసారి చెక్ చేసుకుందాము. 5,000 వచ్చేసి లంసమ్ అండ్ 1,000 వచ్చేసి మనకి ఎస్ఐపి మోడ్లో ఉంది. సేమ్ థింగ్ రిడెంప్షన్ చేసుకుంటే కనుక 1% ఉంటుంది వితిన్ 365 daysలో. ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ.